భారత్ కి దూరం ఉండి మస్తు మంది కూడా అమ్మ చేతి వంట బిర్యానీ గివ్వే మిస్ అవుతారేమో అనుకుంటాము. నీ ఏడికి అయినా సరే ఒక ప్రాపర్ చాట్ మాత్రం దొరకదు. ఇక్కడ ఇద్దరు తీయగా చేస్తారు లేదంటే సప్పగా చేస్తారు. గదేదో మనం ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకున్నాం అనుకో, దాని నుంచి వచ్చే సుక్కున్ అంతా ఇంత కాదు. అట్లా అని చెప్పి నాకు ఈసారి దహిపూరి క్రేవింగ్ వచ్చింది. అంటే ముందు రోజు పానీపూరి క్రేవింగ్ వచ్చింది, సో అది అయిపోయింది. ఇక నెక్స్ట్ డే నెక్స్ట్ సెషన్ ఈసారి దహిపూరి అన్నమాట. దేవుడి దయ వల్ల ఇంట్లో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఉండే. సేవ్, హరి చట్నీ, ఇమ్లి చట్నీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దహిపూరి గానీ పానీపూరి గానీ ఈధర్ బఠానీతో చేసుకోవచ్చు, లేదంటే ఉత్తగా ఆలు ఉన్నా సరే మంచిగా టేస్టీగా అయిపోతుంది. సో గట్లా అని చెప్పి ఈసారి నేను దహిపూరి కూడా ఆలుతోనే వేసిన. ఆలులోనేమో ఉప్పు, కారం, చాట్ మసాలా వేసిన. ఇక హరి చట్నీ, ఇమ్లి చట్నీ అయితే చాలా ఇంపార్టెంట్ టేస్ట్ కి. ఉత్త $3కే కాస్కోలో మంచిగా 6 ప్యాకెట్స్ వస్తాయి. ఇవి కళ్ళకు కనిపిస్తే గిట్ట సో చాంచకుండా మీ కార్ట్లు వేసేసుకోండి. అస్సలు అంటే అసలు రిగ్రెటే గారు. ఇన్ఫాక్ట్ రికమెండ్ చేసినందుకు థ్యాంక్ యూ కూడా చెప్తారు. దహిలో మాత్రం సాల్ట్ అండ్ కొంచెం షుగర్ వేసుకోండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.